అందరికీ నమస్కారం. బిఎస్ఎల్ లాగ్స్ అండ్ కిచెన్కి స్వాగతం. కమలాకు చూచుక కుంకుమతో నియతారుణి తాతుల నీలతను కమలాయతలోచనలు కపతే విజయీ భవ వెంకట శైలపతే. నమో వెంకటేశాయ నమః. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని ఎలుగెత్తి పిలిస్తే చాలండి, పలికేస్తాడు. అందుకని మెట్లెక్కుతూ స్వామిని గోవింద 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 అని పిలుచుకుంటూ ఎక్కుతారన్నమాట స్వామి దయ కోసమని. అసలు వెంకటేశ్వర స్వామి శ్రీనివాసుడు ఎందుకైనాడు అంటేనండి, శ్రీనివాసుడు అనే పేరు ఎందుకు వచ్చిందంటే, మహాలక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామి అదే విష్ణుమూర్తి మీద అలిగి భూలోకానికి కొల్హాపురికి వచ్చి స్వామి గురించే తపస్సు చేస్తూ ఉన్నది కదండి. ఎప్పుడెప్పుడు స్వామి భూలోకానికి వస్తాడా అని ఎదురు చూస్తూ ఉంది. మరి ఎందుకంటే ఆయన్ని వదిలిపెట్టి ఒక్క క్షణమైనా కూడా అమ్మవారు ఉండలేదండి. స్వామి మాత్రం తక్కువ ఏంటి, ఆయనకు కూడా అమ్మవారంటే పంచ ప్రాణాలన్నమాట. అందుకని ఆయన కూడా భూలోకానికి వచ్చేశాడు. మరి అమ్మవారి కోపాన్ని పోగొట్టాలి కదా, ఆమెను మళ్ళీ ప్రసన్నం చేసుకోవాలంటే మామూలుగా ప్రసన్నం కాదు కదా తల్లి, ఎందుకంటే బాగా కోపంతో ఉంది కదా. ఆమెకు అవమానం జరిగింది కాబట్టి వచ్చేసింది. మరి అవమానం జరిగింది వచ్చేసిన అమ్మవారిని మామూలుగా ప్రసన్నం చేసుకుంటే ప్రసన్నరాలు కాదు కదా. అందుకని ఏం చేశాడు ఆయన, అలివేలు మంగాపురంలో ఒక బాణం వేయంగానే అక్కడ అమ్మవారిని తలుచుకొని ఒక బాణ వేయంగానే నీరు వచ్చిందనమాట. అదొక సరోవరంలాగా ఏర్పడింది. అక్కడ ఆ సరోవరంలో, ఆ సరోవరం పేరే పద్మ సరోవరం అంటారండి, ఇప్పుడు ఉంది కదా. ఆ సరోవరంలో స్వామి అమ్మవారి కోసమని 12 సంవత్సరాలు బంగారు సహస్ర కమలాలతోటి అర్చన చేస్తే ఆమెని ఆరాధించేసరికి 12 సంవత్సరాలకు అమ్మవారి కరుణ కలిగి మళ్ళీ స్వామి దగ్గరికి వచ్చేసిందనమాట. పద్మావతీ దేవిగా ఆయన్ని చేరుకుంది అమ్మవారు. ఆకాశరాజుకు దొరికింది పద్మావతీ దేవిగానే. అలా స్వామిని వలచి వరించి పరిణయం చేసుకుంది అమ్మవారు. శ్రీనివాసుడు అంటే, శ్రీ అంటే ఎవరండి, లక్ష్మీదేవి కదా. లక్ష్మీదేవిని హృదయాన్ని నిలుపుకున్నవాడు కాబట్టి ఆయనని శ్రీనివాసుడు అని అంటారనమాట. ఎప్పుడైతే అమ్మవారు ఆయన దగ్గరికి వచ్చేసిందో మరి ఆటోమేటిక్గా ఆయనని, అమ్మవారిని మనం కొలిస్తే అష్టైశ్వర్యాలు కూడా మనకి కలుగుతాయి అన్నమాట.